సర్వ పొగడ్తలు సృష్టికర్త అయిన అల్లా సుబంతాలకి దైవప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారి మీద దర్జీ షరీఫ్. ప్రళయ దినం రాకముందు జరిగే పెద్ద పెద్ద 10 సూచనలు మనం తెలుసుకుందాం. ప్రళయం ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు, అల్లా సుబంతాలకు తప్ప. కానీ దైవప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారికి కొన్ని సూచనలు చూపించారు, పెద్ద పెద్దవి. ఇది రాకముందు ప్రళయం అవదు. 1, దర్జాలు రావడం. 2, దైవప్రవక్త ఈసా గారు రావడం భూమి మీదకి. 3, యాజూజ్ మాజూజ్ రావడం. 4, పెద్దగా కొండ చర్యలు జరగడం తూర్పు వైపునకు. 5, పెద్దగా కొండ చర్యలు జరగడం పడమర వైపునకు. 6, పెద్దగా కొండ చర్యలు జరగడం అరేబియా పెనిన్సులా వైపు. 7, దట్టమైన పొగ రావడం, కమ్ముకోవడం. 8, భూమిలో నుంచి ఒక వింతమైన పశువు చీల్చుకొని రావడం. 9, సూర్యుడు పడమర నుంచి ఉదయించడం. 10, ఒక అగ్ని వచ్చి జనాలందరినీ హషర్ మైదానంలోకి తీసుకొని వెళ్తుంది. ఇవి ప్రళయానికి ముందు జరిగే పెద్ద పెద్ద సూచనలు. ఇది ఒకసారి వచ్చినాయి అంటే దైవప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారు చెప్పారు, ఒక దాని వెంటనే ఒకటి వెంట వెంటనే జరుగుతూ ఉంటాయి. మరి ఈ పెద్ద సూచనలు జరగడం స్టార్ట్ అయితే తోబా అల్లా సుబ్హానహు వ తఆలా స్వీకరించబడరు. కావున ఇది రాకముందే అల్లా సుబ్హానహు వ తఆలాకి మనం క్షమాపణ కోరుకోవాలి. ధన్యవాదం.